సదాశివపేట పట్టణంలో నిరుపేద కుటుంబాలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు కె రవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం అన్నారు. వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు డబ్బు నరసింహులు, ఎం రాజ్ కుమార్, కరీం, మోహిత్, షబ్బీర్, అన్వర్, శ్రీకర్, శ్రీధర్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించి వస్తుంటారు, పోతుంటారు. కానీ 30 సంవత్సరాల నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి హృదయాలలో నిచ్చిన వ్యక్తి మన చింతా ప్రభాకర్ గారు. ఎందుకు అని ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, పదవులు ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం బాగున్నా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా సేవా దృక్పథంతో సేవ చేసేటువంటి వ్యక్తి మన చింతా ప్రభాకర్ గారు. ఆయన ఒక నినాదంతో నడిచే వ్యక్తి. ఏంటి ఆ నినాదము అనంటే ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే ఒక మంచి నినాదంతో 30 సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి మా చింతా ప్రభాకర్ గారు. మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ సార్ గారికి మేమందరం కోరేది ఏంటంటే ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఇంకా సంగారెడ్డి నియోజకవర్గంలో అనేక మందికి సేవలు అందించాలని, మాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ ప్రభాకర్ అన్న నాయకత్వం, ప్రభాకర్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.